హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను నా ఫ్రెండ్ అక్షిత కలిసి పొటాటో చిప్స్ చేయబోతున్నాం. ఇది చాలా ఈజీ రెసిపీ. లెట్స్ సీ. సో దీనికైతే ఒక బౌల్లో పొటాటోస్ వేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. దెన్ దాని మీద ఉన్న పొట్టునైతే తీసేసుకోవాలి. వాటిని చిన్న చిన్న పీసెస్గా పీల్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టాలి. తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. దెన్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆ పొటాటో పీసెస్ని కడాయిలో అయితే వేసుకోవాలి. చాలా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. ఇవి నార్మల్గా అన్నం చారుతో పాటు తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇవి ఈవినింగ్ స్నాక్స్కి కూడా యూజ్ వస్తుంది. అండ్ ఇవి చాలా హెల్దీ కూడాను. ఇవైతే విడివిడిగా కొన్ని వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకుంటే ఒకటికొకటి స్టిక్ అయిపోతాయి, క్రిస్పీగా అయితే రావన్నమాట. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవి హోమ్ మేడ్ కాబట్టి హెల్దీ కూడాను. అండ్ ఇవి కిడ్స్కి అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఒక 2 సెకండ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం తగినంత సాల్ట్ అయితే, మీకు పడ్డంత సాల్ట్ అయితే వేసుకోండి. దాని తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే అన్ని చిప్స్కి ఈక్వల్గా వస్తే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ దీనికి క్రిస్పీనెస్ అయితే చాలా ఎక్కువ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకటైతే తిని చూసా ఎంత బాగుందో. ఓకే గాయస్, బాయ్ బాయ్. ఇవైతే సూపర్ ఉన్నాయి. డోంట్ ఫర్గెట్ టు ట్రై ఇట్. బాయ్.